The Gospel of Matthew 28 verses 1 through 7. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మీ బైబిల్లో గమనించండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. ప్రేమ స్వరూపుడు పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ పునరుద్ధాన ఆరాధనలో మేమందరము సజీవ లెక్కలో ఉండి పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కృప కొరకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యం మీ ఆత్మ ద్వారా బోధింపబడుతుండగా కూడి వచ్చిన సంఘము తర్వాత విను ప్రియులందరికీ కూడా రక్షణకరమైన రూపాంతరకరమైన మేలు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మనము ఈ రోజున మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కేవలం 2 వచనాలు మాత్రమే వింటాము. అంటే దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే నేను బోధిస్తాను. 6, 7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినా నేను. ఆ 2 వచనాల్లో దేవుని దూత సమాధి దగ్గరికి ఆదివారమున తెల్లవారుచుండగా వచ్చినటువంటి మగ్దలేనే మరియ, వేరొక మరియ అనేటువంటి 2 స్త్రీలకు చెప్పినటువంటి 4 విషయాలు, 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. మన అంశం ఏంటంటే పునరుద్ధాన ఆవశ్యకతలు. ద రిజరక్షన్ ఇంపెరటివ్స్. సో అవి ఆవశ్యకతలు అంటే నెసెసిటీస్, అవసరాలు మాత్రమే కాకుండా అవి ఆదేశాలుగా కూడా ఉన్నాయి. ఆ 4 పదాలు ఏంటి అంటే రండి, చూచి, వెళ్ళి, తెలియచేయుడి. ఇంగ్లీష్లో అయితే కమ్, సీ, గో, టెల్ అనేటువంటి 4 బలమైనటువంటి భావగర్భితమైనటువంటి పదములను దేవుని యొక్క దూత ఈ స్త్రీలిద్దరితో చెప్పడం జరిగింది. వీరు అక్కడికి ఎందుకు వచ్చారో మనకి తెలుసు. వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యురాండ్రు, యేసును ప్రేమించినటువంటి భక్తిపరులు. యేసు లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయన్ని అందరికన్నా అన్నిటికన్నా అమితంగా ప్రేమించినటువంటి వారు, ఆయనకి సంబంధించినటువంటి వారు. ఆయన మరణం వీరిని కలతకు గురి చేసింది. ఆయన చనిపోయినప్పుడు, ఆయన్ని సమాధిలో పెట్టినప్పుడు, ఆయన్ని ఏ సమాధిలో పెట్టారో ముందుగానే వీరు చూసుకున్నారు. తర్వాత వీరు 3వ దినమున ఆదివారమున ఉదయమున తెల్లవారుచున్నప్పుడు అక్కడికి సిద్ధపడి వచ్చారు. అక్కడికి ఎందుకు వచ్చారంటే తిరిగి లేచినటువంటి ప్రభువుకి హృదయపూర్వకంగా సంతోషముతో, గొప్ప ఆనందముతో, ఉత్సవముతో స్వాగతం పలకడానికి కాదు. చనిపోయి సమాధిలో ఉన్నటువంటి ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములను పూసి ఆ దేహము పాడవకుండా, కుళ్ళు పట్టకుండా ఇంకా ఎక్కువ కాలము భద్రపరచబడ్డానికి. సో వారు యేసు ప్రభు చేసినటువంటి బోధను అనేక సార్లు విన్నారు. ఆయన అప్పగించబడతాడు, ఆయన సిలువ వేయబడతాడు, ఆయన మరణిస్తాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు అని స్వయంగా ఆయనే చెప్పినా విన్నారు. కానీ దాన్ని వారు నమ్మలేకపోయారు. కనుక ఆయనని ఎదుర్కోవడానికి కాకుండా, ఆయన దేహానికి మరి కుళ్ళు పట్టకుండా దానికి సుగంధ ద్రవ్యములను పూయడానికి అక్కడికి వచ్చారు. అది సందర్భం. సో అక్కడ దేవుడు ఏం చేశాడంటే వారికి ఒక సందేశాన్ని తన దూత ద్వారా ఇప్పించాడు. ఈ 4 సువార్తల్లో కొన్ని వివరాలు వేరుగా ఉంటాయి. మనకి తెలుసు వారి యొక్క ఉద్దేశము, వారి సందర్భాన్ని బట్టి వారు వివరాలను వేరుగా రాశారు. కానీ మత్తయి సువార్తలో మనం చూస్తే ఒక దూత
మరి పరలోకము నుండి దిగి వచ్చాడు, రాయిని పొర్లించాడు, దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం వచ్చింది. అండ్ ఆ దూత స్వరూపం మెరుపులాగా ఉంది, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది. అతన్ని చూడగానే అక్కడ కావలి కాస్తున్నటువంటి సైనికులు భయపడ్డారు, వణికి చచ్చిన వారిలాగా వారు పడిపోయారు. అది సందర్భం అన్నమాట, అది నేపథ్యం అక్కడ. సో ఆ దూత వీరికి ఏం చెప్పాడు? 6వ వచనంలో మనం చూసాం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, సిలువ వేయబడిన యేసును మీరు చూడ్డానికి వచ్చారు, కానీ ఆయన ఇక్కడ లేడు. ఈ దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించక మునిపే ఆయన మృతుల్లో నుండి లేచాడు. అండ్ రాయి అట్లా ఉన్నప్పుడే శరీరధారిగా ఆయన మహిమగల శరీరాన్ని ధరించాడు గనుక అది ఏ రకమైనటువంటి పరిధులు లేకుండా ఎక్కడికంటే అక్కడికి పోగలదు గనుక రాయి గుండా ఆయన బయటకు వచ్చేసాడు. సో ఆయన లోపల లేడు. ఇతడు ఈ దేవదూత ఆ యొక్క రాయిని పొర్లించి దాని మీద కూర్చుని వచ్చినటువంటి వారికి ప్రకటించిన గొప్ప సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. హీ ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అది ప్రపంచమంతటికి మారుమోగుతున్నటువంటి గొప్ప శుభ సందేశం. 2000 సంవత్సరాలుగా మీరు భూమి మీద చూస్తే ప్రపంచమంతటా కూడా అతిగా మనకి కనబడేది రెండే, ఒకటి నివాసము, తర్వాత సమాధి. మనిషి బ్రతికినంత కాలం నివాసంలో ఉంటాడు, చనిపోయిన తర్వాత సమాధిలో ఉంటాడు. అండ్ భూమి మీద మనకి విస్తృతంగా సమాధులు కనబడతాయి. ఏ సమాధి కూడా ఖాళీగా ఉండదు. కేవలం ప్రపంచ చరిత్రలో ఒకే ఒక సమాధి ఖాళీ సమాధి. అండ్ పరలోకంలో సమాధులు అనేవి ఉండవు. సో పరలోకానికి, సమాధులు లేనటువంటి లోకానికి ఈ సమాధుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడితో సమాధానపరిచి తీసుకుపోవడానికి యేసుక్రీస్తు ఆ సమాధిని జయించి తిరిగి లేచాడు. సో ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన లేచాడు, ఆయన సమాధి ఖాళీ సమాధి. 1887లో అమెరికాలో ఒక వివాదము సంభవించింది. దాన్ని బట్టి అమెరికన్ పెద్దలు ఏం చేయాల్సి వచ్చిందంటే, వారి యొక్క ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క సమాధిని తెరిపించి ఆయన యొక్క కాఫిన్ బాక్స్ని తెరిచి దాంట్లో ఆయన దేహము ఉన్నదా లేదా అని సాక్షుల ఎదుట చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఒక రూమర్, ఒక పుకారు ప్రారంభమైంది. ఎవరో అబ్రహాం లింకన్ శరీరమును దోచుకొని పోయారు, ఆయన సమాధిలో అది లేదు. సో అధికారుల సమక్షంలో సమాధిని తెరిచారు, పెట్టెను తీశారు. అందరూ సాక్షులు చూస్తే అబ్రహాం లింకన్ శరీరం అక్కడే ఉంది. దాన్ని మరలా మూసేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా మరలా ఇదే పుకారు తిరిగి విస్తృత స్థాయికి వచ్చినప్పుడు మరొకసారి అధికారుల సమక్షంలో సమాధిని తెరిచారు, పెట్టెను తీశారు. మరలా అందరికీ సాక్షులకి చూపిస్తే అబ్రహాం లింకన్ దేహము చెక్కు చెదరకుండా కాఫిన్ బాక్స్లో ఉంది. మళ్ళా సమాధిని మూసేశారు. సో మీరు ఏదైనా సమాధి, ప్రముఖ వ్యక్తి సమాధిని పోయి చూస్తే ఆ వ్యక్తి యొక్క దేహం అక్కడే ఉంటుంది. కానీ ఒకే ఒక సమాధి ఉంది, దాన్ని చూసినంత మంది ఇంకే సమాధిని ప్రపంచంలో చూడలేదు. ప్రతిరోజు ఆ యొక్క తెరవబడినటువంటి ఖాళీ సమాధి దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వస్తారు. అది యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి. సో ప్రభు అయిన యేసు యొక్క సమాధి గురించి కూడా చెడు వార్త అనేది ఇక్కడ వీరు ప్రచారం చేశారు. మీరు తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 8వ వచనం నుండి తర్వాత చదువుకుంటే కనబడుతుంది. అయినా కూడా యేసు దేహమును వారు ఎక్కడా కనుగొనలేకపోయారు. యేసు తిరిగి లేచి ఆయన శిష్యులకు 500 కన్నా ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు. ఆయన వారితో మాట్లాడాడు, ఆయన వారితో భుజించాడు, ఆయన వారికి బోధ చేశాడు. అది తిరుగులేనటువంటి సత్యం. సో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది మత నాయకులు ఉన్నారు. వారి సమాధుల దగ్గరికి పోయి వారిని మీరు సహాయమును కోరితే వారు సమాధిలో చలనము లేని, జీవము లేని స్థితిలో ఉన్నారు కనుక వారు మీకు సహాయం చేయలేరు. కానీ యేసు ప్రభువుని మనము సహాయము కోరాలి అంటే సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సజీవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వదా ఉన్నాడు గనుక ఆయన సహాయము మనము ఎక్కడి నుండి పిలిస్తే అక్కడికి మనకి లభిస్తుంది. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి, ఆయన జీవిస్తున్నాడు అనేది మనం మర్చిపోకూడనటువంటి పునరుద్ధాన సందేశం. సో 4 మాటలు దూత పలికాడు, వాటిని మనం క్లుప్తంగా చూద్దాం. మొదటిది కమ్ అని పలికాడు. తెలుగులో రండి అని ఉంది 6వ వచనంలో. సో దూత ఆ 2 స్త్రీలకి ఏమి చెప్తున్నాడు? ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానమును పలుకుతున్నాడు. వారిద్దరిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధిలోనికి వచ్చి చూడమంటున్నాడు. సమాధిలో
ఆయన్ని 3 దినాల క్రితము శరీరమును అట్లా చక్కగా చుట్టి పడుకోబెట్టారు. కానీ ఇప్పుడు అది అక్కడ లేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు గనుక ఆయన్ని విశ్వసించండి. ఆయన్ని మీరు మీ యొక్క ప్రభువుగా అంగీకరించండి. ఆయన యొక్క ప్రభుత్వానికి మీరు లోబడండి అని సందేశం ఇస్తున్నాడు. సో వీరు యేసు ప్రభువుకి ఎంబామ్ చేయడానికి, అంటే ఆ యొక్క సుగంధములను, ఆ యొక్క దేహము పాడవకుండా ఉండేటువంటి ద్రవకములను పూయడానికి వచ్చారు, ఎంబామ్ చేయడానికి వచ్చారు. రిజన్ సేవియర్ని ఎంబ్రేస్ చేసుకోవడానికి రాలేదు. తిరిగి లేచినటువంటి రక్షకుడిని హృదయానికి హత్తుకోవడానికి రాలేదు. ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రిజరక్షన్ సర్వీస్లో చాలామంది యేసును తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి ప్రభువుగా చూడట్లేదు. ఇంకా ఆయన్ని చనిపోయినటువంటి వ్యక్తిగానే భావిస్తున్నారు. ఎందుకంటే వారికి ఆయనతో సజీవమైనటువంటి సంబంధము లేదు. చనిపోయిన వ్యక్తిగా భావించారు కనుక వారు ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నారు. వారు తిరిగి లేపబడితే ఆయన తిరిగి లేపబడ్డాడు అన్న సత్యానికి అది ఒక ఫలముగా ఉంటుంది. ఇక్కడ దూత యేసు ప్రభు ఏం చెప్పాడు దాని గురించి కూడా ఒక మాట వారికి జ్ఞాపకము చేశాడు. ఆయన చెప్పినట్టే అని అంటాడు. ఆయన చెప్పినట్టే, తాను చెప్పినట్టే అని ఉంది. మీరు అక్కడ 6వ వచనంలో చూస్తే, సో యేసు ప్రభు 3 పాత్రలు పోషించాడు. 1 ప్రవక్తగా, 2 యాజకునిగా, 3 రాజుగా. అండ్ ఆయన ప్రవక్తగా ఏం చేశాడు? ఆయనకి రాబోయేటువంటి మరణము ఎవరి ద్వారా, ఏ రకముగా, ఏ సమయంలో వస్తుందో చెప్పాడు. అది ఇక్కడ తూచ తప్పకుండా నెరవేరిపోయింది. యాజకుడిగా ఆయన ఏం చేశాడు? ఆ శిలువ మీద పాప పరిహారార్థ బలిగా, పరిశుద్ధమైన దేవుడికి అతి ప్రియమైన పరిపూర్ణమైనటువంటి బలిగా తన్ను తాను సమర్పించుకున్నాడు. 3వది, ఆయన రాజు గనుక, ప్రభుత్వము చేయువాడు గనుక, శాసనకర్త గనుక మరణమును శాసించాడు, మరణమును ఓడించాడు, పాపమును ఓడించాడు, సాతానును ఓడించాడు. ఆయన తిరిగి లేచాడు, రాజుల రాజుగా తన్ను తాను స్థాపించుకున్నాడు. సో ఈ సత్యమును వారు దగ్గరికి వచ్చి సమాధిలోనికి తొంగి చూసి తెలుసుకుని విశ్వసించినట్లు దూత ద్వారా దేవుడు ఆ స్త్రీలకి సందేశాన్ని పంపించాడు. ఈ రోజున ఈ పునరుద్ధాన ఆరాధనలో మనం వినేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రక్షించబడిన వారికి, రక్షణ లేని వారికి అందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఓ నరులారా, మీరు మీ యొక్క సృష్టికర్త, మీ రక్షణకర్త అయినటువంటి ఆ క్రీస్తు యేసును తెలుసుకోవాలి. దేవుడిగా ఆయన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే మీ ఆత్మరక్షణ, అండ్ ఆయన ద్వారానే రేపు మీరు చనిపోయినప్పుడు సమాధి చేయబడతారు చూడండి, అప్పుడు మీరు జీవ పునరుద్ధానానికి. మరణ పునరుద్ధానం అంటే నరకము, అగ్నిగంధకాలతో మండే గుండము. కానీ జీవ పునరుద్ధానం అంటే పరలోకము, దేవుడితో కాపురము, దానికి లేపబడ్డానికి. సో వీరికి ఆ రక్షకుడు, ఆ గొప్ప కాపరి, ఆ సార్వభౌముణ్ణి తెలుసుకోవడానికి ముందుకు రమ్మంటున్నాడు. సో వీరు ఒక స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో అడుగు ముందుకేయాలి, అండ్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతతో అడుగు ముందుకేయాలి. కమ్ అనేటువంటి పదము చాలా తీయని పదం అన్నమాట, సేద తీర్చేటువంటి పదము, అది బలపరిచేటువంటి పదము. మామూలుగా గో అనేటువంటి పదము అంత అందరికీ నచ్చదు, ఎందుకంటే నానా రకాల కాంటెక్స్ట్లో గో అని అంటారు, గెట్ అవుట్ అని అంటారు. కానీ కమ్ అన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే వారిని లోపలికి ఆహ్వానిస్తే వారికి ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఏదైనా విషయంలో ఎవరికైనా ఆహ్వానాన్ని ఇస్తే వారికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ రమ్మంటున్నాడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి సందేశము 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతుంది. 2 రకాల సందేశాన్ని దాంట్లో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒకటి, కమ్ విత్ యువర్ బ్లండర్స్, మీ యొక్క పొరపాట్లతో, మీ యొక్క తప్పిదాలతో, మీ యొక్క నేరాలతో, ఘోరాలతో నా యొద్దకు రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, ఐజయా 1:18. యెషయా 1:18లో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. సో దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశమంతటిని రమ్మంటున్నాడు. ఇశ్రాయేలు వారు మరి దేవుడికి వ్యతిరేకులుగా మారిపోయారు. దేవుడికి వారికి మధ్యలో ఒక వివాదం చోటు చేసుకుంది. దేవుడికి వారికి మధ్యలో ఒక తగాదా అనేది సంభవించింది. దేవుడి నుండి వారు వేరైపోయారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, వారు పాపులు గనుక వారు దేవుడికి సమీపస్తులుగా కాక దూరస్తులుగా పోయారు. సో దేవుడు అంటున్నాడు, మన వివాదాన్ని తీర్చుకుందాము రండి.
మీరొచ్చి మీ పాపములతో మీరొచ్చి మీ ఘోరములతో మీరొస్తే నేను మీ పాపములను క్షమిస్తాను, నేను వాటి నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తాను, అవి రక్తములాగా ఎర్రగా ఉన్న హిమములాగా తెల్లగా చేస్తాను, కెంపులాగా ఎర్రగా ఉన్న గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను, మన మధ్య సమాధానాన్ని కల్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. కేవలం ఇశ్రాయేలు వారికి మాత్రమే కాదు, ప్రపంచమంతటికి కూడా ఈ సందేశం ఇవ్వబడింది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుప్రభు చెప్పాడు. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడితో వివాదం ఉంది, ప్రతి మనిషి దేవుడికి వ్యతిరేకే, ప్రతి మనిషి దేవుడికి విరోధే, ప్రతి మనిషి దేవుడితో సమాధాన పడి లేడు గనుక యేసుక్రీస్తు లేచుట ద్వారా ఈ గొప్ప ఆహ్వానం అనేది ప్రతి మనిషికి ఇవ్వబడుతోంది. మతాలు మనుషులు కల్పించుకున్నారు, దేవుడు ఒక మార్గమును తప్పిపోయినటువంటి నశిస్తున్న పాపి అయిన మానవుడి కొరకు తెరిచాడు. ఇప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను పాపిని కదా, అది నాకు కూడా తెలుసు కదా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యము నాకు తెలియకపోయినా, నేను చర్చికి వెళ్ళకపోయినా, సువార్త ఎప్పుడు వినకపోయినా, ఏ క్రైస్తవుడు నన్ను మందలించకపోయినా, నా మనస్సాక్షికి తెలుసు నేను చెడ్డ వ్యక్తినని, నాకు తెలుసు నేను సరైనటువంటి వాడను కానని, నా చూపులు సరిగ్గా లేవని, నా మాటలు సరిగ్గా ఉండవని, నా ఆలోచనలు ఎప్పుడు పాపిష్టి ఆలోచనలని, నా ఉద్దేశాలు దుర్మార్గకరము స్వార్థపూరితమైనవని నాకు తెలుసు. నా కన్న తల్లి కన్నా, కన్న తండ్రి కన్నా, కడుపున పుట్టిన బిడ్డ కన్నా, కట్టుకున్న జీవిత భాగస్వామి కన్నా ఎంత చెడ్డవాడినో నాకే తెలుసు. మరి ఆ చెడుని నేను ఎట్లా పోగొట్టుకోవాలి? ఆ పాపము నుండి నేను ఎట్లా బయటపడాలి? ఎట్లా శుద్ధి చేయబడాలి? ఎట్లా క్షమించబడాలి? లోకంలో ఎక్కడ కూడా నాకు అది లభించదు. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనకి అవకాశమునిచ్చి ఆహ్వానమునిస్తున్నాడు. డాక్టర్ ఏజే గార్డన్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉండేవాడు. అమెరికాలో బాస్టన్లో ఒక చర్చికి ఆయన్ని పాస్టర్గా నియమించడానికి చర్చి కమిటీ వారు ఆయన్ని పిలిచి అడిగారు, మేము నిన్ను పాస్టర్గా నియమిస్తే నీవు మరి ప్రస్తుతము విస్తృతంగా జరుగుతున్నటువంటి పాపములకు వ్యతిరేకంగా బోధిస్తావా, జూదమునకు వ్యతిరేకంగా బోధిస్తావా, డాన్సులకు వ్యతిరేకంగా బోధిస్తావా, థియేటర్, ఆ రోజుల్లో సినిమాలు ఉండేవి కావు కానీ డ్రామాలు నాటకాలు ఉండేవి, ఆ థియేటర్కి వ్యతిరేకంగా బోధిస్తావా అంటే తప్పకుండా బోధిస్తాను, పాపాన్ని ఖండిస్తాను, ప్రభువును ప్రకటిస్తానని చెప్పాడు ఆయన. సో ఆయన్ని పాస్టర్గా నియమించారు. 6 నెలలు అయిపోయింది, ఒక్కసారి కూడా ఆయన దీని గురించి పల్లెత్తు మాట ఎక్కడా సందేశంలో చెప్పలేదు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత పెద్దలు ఆయన్ని మళ్ళా కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి అడిగారు, 1 ఇయర్ నుండి మేము నీ ప్రతి సందేశం విన్నాం, ఒక్కసారి నువ్వు జూదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, థియేటర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అండ్ నీవు డాన్సులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, కరెక్టే, మీరు చెప్పిందంతా కూడా అక్షరాల నిజమే, నేను ఆ 3 విషయాలు ఎత్తి చెప్పి ఒక్కసారి మాట్లాడలేదు, కానీ నేను ప్రతి సందేశంలో యేసుక్రీస్తునే కదా ప్రకటించింది, ప్రతి సందేశంలో ఆయన్నే కదా ఎత్తి చూపింది, ఆయన ఏ హృదయంలోనికైతే వస్తాడో ఆ హృదయంలో ఆయన ప్రతిష్ఠించబడినప్పుడు, పూజింపబడినప్పుడు, ప్రేమించబడినప్పుడు ఆ హృదయము పాపానికి అంకితమై ఉండలేదు, ఆ హృదయము పాపానికి ఇక చోటునివ్వదు, ఆ హృదయంలో నుండి పాపము బయటికి పోతుంది. ఎందుకంటే ప్రభు లోపలికి వచ్చాడు కనుక పాపం బయటికి పోతుంది. అట్లా ఉంటుందంటే ఉదయమే అంత మంచుంది లోకం మీద, సూర్యుడు అట్లా ఆ యొక్క మేఘముల నుండి పొడజూపుకొని వచ్చి ఆయన యొక్క సూర్యరశ్మి పడగానే ఈ యొక్క మంచు అంతా కూడా ఎట్లా కంటికి కనబడకుండా మట్టు మాయమైపోతుందో, ఏ హృదయంలోనికైతే యేసు ప్రవేశిస్తాడో ఆ హృదయంలో నుండి పాపం మట్టు మాయమైపోతుంది. నేను పరిష్కారమును గురించి చెప్పాను, నేను సమస్యల పేర్లు ఎత్తలేదు అన్నాడు ఆయన. రెండవది, కమ్ విత్ యువర్ బర్డన్స్, మీ భారములతో రమ్మని యేసుప్రభువే స్వయంగా పలికారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సో లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయాసపడి భారమును మోసుకొనుచున్నారు. అందుకనే ఇశ్రాయేలీయులారా అనలేదు, దాంట్లో వారు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అంశము దాంట్లో ప్రధానంగా ఉంది. కానీ ప్రభు ఏం చేశాడంటే ఇశ్రాయేలు వరకే పరిమితం చేయలేదు, ప్రపంచమంతటికీ దాన్ని ఆయన ఆపాదించాడు. అందుకనే సమస్త జనులారా అంటున్నాడు. సో మన ఆత్మకి విశ్రాంతి కలగాలి, మన మనస్సుకు శాంతి లభించాలి, మన జీవితంలో మనము నెమ్మదిగా నిమ్మలంగా ఉండాలి అంటే అది క్రీస్తు యేసు ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు గనుక ఆయనే మనకు నిజమైనటువంటి విశ్రాంతిని ఇవ్వగలడు.
ఆ పరిస్థితి ఏంటంటే ఒక మనిషి మీద పెద్ద భారం మోపారు, వాడు దాన్ని దించుకోలేడు. అండ్ ఆ భారం అట్లాగే ఉంటుంది, బరువు ఎక్కుతూనే ఉంటుంది. మరి వాడి దేహంలో ఉన్నటువంటి బలము సన్నగిల్లి నీరసించి వాడు బలహీనం అవుతుంటాడు. ఇది మాత్రం బరువు ఎక్కుతూనే ఉంటుంది, దించుకోలేడు. అట్లాంటప్పుడు ఎవడైనా వచ్చేసి బరువును దించేస్తే వాడికి ఎంత హాయి, ఎంత ఉపశమనం, ఎంత విశ్రాంతి, ఎంత రిలీఫ్. సో ఆ పనిని యేసుప్రభు ఆత్మల మీద ఉన్నటువంటి భారమును తొలగించుట ద్వారా వారి జీవితాల మీద ఉన్న భారాన్ని తొలగిస్తానంటున్నాడు. యూదులకి ఈ దేవుడి ధర్మశాస్త్రము అనేది దేవుడిచ్చాడు, కానీ ధర్మశాస్త్రానికి ఇంటర్ప్రిటేషన్స్ అంటే దాని మీద వ్యాఖ్యానాలు చేసి దానికి ఉన్నవి లేనివన్నీ కూడా నియమ నిబంధనలను పరిసయ్యులు శాస్త్రులు కలిపి వారి మీద వారు మోయలేని భారాన్ని మోపారు. మీరు మత్తయి 23:4 చూస్తే యేసుప్రభువే చెప్పారు ఈ సత్యం. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింప నొల్లరు. అంటే వారికి కూడా వాటిని తీసేటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు. పెట్టడం అయితే చేతనవుతుంది కానీ తీయడం వారికి రాదు. కనుక తీసేటువంటి శక్తి యేసుప్రభుకే ఉంది, వాటిని తొలగిస్తానంటున్నాడు. భారాల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ప్రస్తుతం ఏదో ఒక భారం ఉండనే ఉంటుంది, మీరు మోస్తూనే ఉంటారు. కొంతమందికి శరీర అనారోగ్యం ఒక భారం, కొంతమందికి ఆర్థిక పరిస్థితి ఒక భారం, కొంతమందికి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం ఒక భారం, కొంతమందికి వారి యొక్క దేహంలో ఉన్నటువంటి బరువే భారం. నానా రకాల భారాలు ఉన్నాయి. కానీ యేసుప్రభు అంటున్నాడు, మొదట మీ ఆత్మ భారాన్ని తొలగిస్తాను, తర్వాత మీ యొక్క జీవిత భారాన్ని తొలగిస్తాను. అందుకనే ఆయన పిలుస్తున్నాడు. సో ఒకసారి ఒక యూదుల ర్యాబై అండ్ ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వారు పాప క్షమాపణ అండ్ దాని తర్వాత ఉపశమనం గురించి, ఫర్గివ్నెస్ అండ్ రిలీఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ర్యాబై అన్నాడు, మాకు సంవత్సరానికి ఒక దినాన్ని దేవుడే పెట్టాడు, డే ఆఫ్ అటోన్మెంట్, యామ్ కిప్పూర్ అంటాము. ఆ రోజున మా ప్రజలందరికీ, ఇశ్రాయేలీలకి దేవుడు వారు ఉపవాసం ఉండి పాప క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, వారికి రిలీఫ్ని ఇస్తాడు. అప్పుడు ఈ యొక్క రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అన్నాడు, మాకు కూడా దేవుడు ఒక ఆచారాన్ని ఇచ్చాడు, మేము ప్రతి సంవత్సరము 40 దినాలు ఉపవాసం ఉంటాము, 40 దినాలు పాపాలు ఒప్పుకుంటాము, దాన్ని లెంట్ అంటారు. సో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత విడిపోయారు. ర్యాబై ఇంటికి వచ్చాడు. ర్యాబై ఇంటికి వచ్చి తన భార్యతో అంటున్నాడు, నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు, యోమ్ కిప్పూర్ గొప్ప, లెంట్ గొప్ప? ఎందుకంటే యోమ్ కిప్పూర్ ఒక్క రోజులో అంత సమస్య పరిష్కరించబడుతోంది, లెంట్కేమో 40 రోజులు పడుతోంది. అంటే భార్య పక్కున నవ్వంది. వాళ్ళు అన్యులు కదా, లెంట్ పాటించేటువంటి వారు జెంటైల్స్, హీబ్రూలో గొయీం అంటారు. వాళ్ళు గొయీం కదా. గొయీం పాప క్షమాపణ రీటైల్లో జరుగుతుంది, యూదుల పాప క్షమాపణ హోల్సేల్లో జరుగుతుంది. అందుకనే మంది ఒక్కరోజు, వాళ్ళది 40 రోజులు. యేసు ప్రభు యూదులకైనా అన్యులకైనా ఒకే ఒక నిమిషంలో, క్షణంలో యథార్థంగా వారు పాపాన్ని ఒప్పుకుంటే క్షమించి శుద్ధి చేసి విడుదల దయచేస్తాడు. రెండవ పదం సి, రమ్మన్నాడు. తర్వాత ప్రభు పండుకొనిన స్థలము చూచి. సో సి అంటే ఇన్వెస్టిగేషన్, పరిశోధన చేయండి. మనకి రక్షణ అనేది, విశ్వాసం అనేది, దేవుడితో సంబంధం అనేది, క్రైస్తవ్యం అనేది విన్నటువంటి దాని మీద ఆధారపడి తీసుకునేటువంటి అంశము కాదు. ఇది వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత సమర్పణకి సంబంధించింది. సో వారు చెప్పారు, వీరు చెప్పారు, నేను విన్నాను, వారు ప్రకటిస్తే నేను విన్నాను, వారు అంటున్నారు కనుక నేను నమ్ముతున్నాను కాదు. నేను తెలుసుకున్నాను, నేను గ్రహించాను కనుక నేను నమ్ముతున్నాను. సో సి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు కాంప్రహెండ్, గ్రహించు, టు అండర్స్టాండ్, దాన్ని అర్థం చేసుకో, టు గ్రాస్ప్, దాన్ని నీ మనస్సుతో నీ అంతటితో పట్టుకో, అదేంటో నువ్వు తెలుసుకో. యేసు మానవుల ప్రాయశ్చిత్తం కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. సో రోమన్లు ఏం చేశారు? పిలాతు యొక్క ఆదేశం ప్రకారము అండ్ ఈ యొక్క మత పెద్దల ఒత్తిడి ప్రకారము ఆయన్ని లోపల పెట్టిన తర్వాత పెద్ద రాయి, మనుషులు తొలగించలేకుండా ఉండే పెద్ద రాయిని దానికి అడ్డంగా పెట్టి మూసి దాన్ని సీల్ చేశారు. ఆ రోమన్ సీల్ ఎవడు విప్పడానికి వీల్లేదు. ఎవడైనా విప్పబోతే వాడికి కఠిన శిక్షలు పడతాయి. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఎట్లా ఉంటుందంటే, చెంచల్ కూడా జైల్లో ఒక నేరస్తుని పెడితే అక్కడికి పోయి మనము జైలు బ్రేక్ చేసామనుకోండి, జైలు బద్దలు కొడితే వాడితో మనం కూడా జైలుకి పోతాం, అంత శిక్ష.
కానీ అది తొలగించబడింది. ఆ సాహసం మనుషులు చేయరు, ఆ సాహసం శిష్యులు చేయలేరు. ఆ సాహసం ఎవరు చేస్తారు? యేసు ప్రభువే చేశాడు. మరణం నుండి లేచాడు, దాని నుండి బయటకు వచ్చేసాడు. సో ఇద్దరు స్త్రీలకి దూత ఏమంటున్నాడు? మీరు చూడండి. మనకి బైబిల్లో ఒక మాట ఉంది, 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. సో మీరు వచ్చి వ్యక్తిగతంగా యేసు ప్రభువుని పరిశోధన చెయ్యండి. ఆయన ఏమై ఉన్నాడో మీరు గ్రహించండి. మనకి బైబిల్లో అట్లాంటి బోధే అనేక చోట్ల ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46 వచనాల్లో, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. సో వారు, ఈ నతానియేలు అనేటువంటి వ్యక్తి యూదుడు, అతడు దాన్ని వినకుండా, దాన్ని అట్లా త్రోసివేయకుండా ఉండడానికి ఫిలిప్ ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో అంటే వెంటనే ఫిలిప్ అటెన్షన్లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే మోషేని ప్రవక్తల్ని కాదనలేడు. వారెవరి గురించి అయితే ప్రవచించారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నతానియేలుకి బైబిల్ బాగా తెలుసు. వెంటనే టక్కున పాయింట్ పెట్టేశాడు, నజరేతు నుండి మంచిది ఏది రాదు. ఆయన మోషే చెప్పినటువంటి, ప్రవక్తలు చెప్పినటువంటి గొప్ప దైవ సేవకుడు అయి ఉండొచ్చు, దేవుని కుమారుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు నజరేతు నుండి వచ్చాడు అంటున్నావు. నజరేతు నుండి మంచిది ఏది రాదు. అట్లా ఉండాలి ప్రతి సంఘస్థుడు, ప్రతి సంఘ సభ్యుడు. బోధకుడు బైబిల్ బోధిస్తుంటే అట్లా టక్కున పాయింట్ పట్టుకునేటట్టు ఉండాలి, గురకబెట్టి నిద్రపోయేటట్టు కాదు. సో నతనీయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అప్పుడు ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు, వచ్చి చూడు. నీ బైబిల్ నాలెడ్జ్తో నీకు యేసు అర్థం అవ్వట్లేదు, వచ్చి చూడు. ఎంతోమందికి వారి బైబిల్ నాలెడ్జ్తో యేసు ఇంకా అర్థం కాలేదు. ఒకడు 40 ఏళ్ళు బిబ్లికల్ థియాలజీ మీద పిహెచ్డి ఆఫ్టర్ పిహెచ్డి చేయొచ్చు, అయినా యేసుని ఎరగకుండా నరకానికి పోవచ్చు. సో నాకు బైబిల్ తెలుసు అనుకుంటే గొప్ప కాదు. బైబిల్ నీకన్నా డెవిల్కి ఎక్కువ తెలుసు, అండ్ డెవిల్ నీతో నరకంలో ఉంటాడు. కమ్ అండ్ సీ, వచ్చి చూడు. సో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే అంధవిశ్వాసం కాదు. ఇతర మతాలన్నిట్లో అంధవిశ్వాసమే. వారి మూలమేంటో, వారి ఆధారం ఏంటో, వారి యొక్క విశ్వాస సిద్ధాంతం ఏంటో మనకి చెప్పరు, గుడ్డిగా నమ్మమంటారు. కానీ క్రైస్తవ్యం అట్లా కాదు. గుడ్డి విశ్వాసం కాదు, బ్లైండ్ ఫెయిత్ కాదు. కమ్ అండ్ బిహోల్డ్. నీవు వచ్చి చూడు, నువ్వు పరిశోధన చేయి, నువ్వు శోధన చేయి, నువ్వు వ్యక్తిగతంగా దాన్ని తెలుసుకో, అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకో. సో మనం ఏమి పరిశోధన చేయాలి? 2 విషయాలు, టైం లేదు కనుక. ఇన్వెస్టిగేట్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క గుణమేంటి, శీలమేంటి అనేది మీరు శోధించి తెలుసుకోండి. ప్రపంచంలో ఎంతమంది దేవతలు దేవుళ్ళుగా చెప్పబడ్డారో వారందరినీ ఒక వైపున పెట్టండి, యేసుక్రీస్తుని ఒక వైపున పెట్టండి. ఆయనంత పరిపూర్ణుడు, ఆయనంత పరిశుద్ధుడు, ఆయనంత ప్రేమ స్వరూపుడు మరొకడు మనకు కనబడ్డు లేడు. రెండవది, ఇన్వెస్టిగేట్ ద క్లెయిమ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు చేసినటువంటి వాదనలను మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఆయన గురించి సాక్ష్యాలు బైబిల్లో ఇచ్చారు, ఆయన్ని విశ్వసించని వారు ఇచ్చారు. ఉదాహరణకి ఆయన అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా నిరపరాధి అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు ఆయనకి తీర్పు తీర్చి సిలువ వేయించాడు, కానీ ఈయనలో నాకు ఏ నేరము కనబడట్లేదని సాక్ష్యం ఇచ్చాడు. ఆ పిలాతు భార్య ఆ యొక్క మంచివాడిని, నీతిమంతుడిని ఏమి చేయకుండా జాగ్రత్త పడమని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆయన్ని చంపించినటువంటి శతాధిపతి, ఇదిగో ఈయన నిజంగా నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. వారు ఏం చూశారు? ఆయన యొక్క క్యారెక్టర్ని చూశారు. సో మనము అట్లా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గుణమేంటో తెలుసుకున్నామా? మనుషులకు ఉన్నటువంటి ఒక బుద్ధిహీనమైన బలహీనత ఏంటంటే, వీడి గుణం అది, వాడి గుణం అది, దాని గుణం ఇది, దీని గుణం ఇది, అది కయ్యమని కయ్యానికి వస్తుంది, ఇది ఎప్పుడు కోడై టౌన్ అంతా కూస్తుంటుంది. ఇవే మనకి తెలిసినవి. అందరి గుణాలు, అందరి బుద్ధులు, అందరి యొక్క పనుల గురించి మనం బాగా తెలుసుకుంటాం. పక్కింట్లో ఏదైనా శబ్దం అవుతే వెంటనే వస్తారు గోడ దగ్గరికి. ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు, ఏం తిట్టుకుంటున్నారో విందాం. మనం అవన్నీ వదిలేయాలి, బాగుపడతాం. ఈయనని తెలుసుకోవాలి. యేసు యొక్క గుణాన్ని మనం తెలుసుకుంటే మన గుణం బేష్ అవుద్ది. యేసు యొక్క క్లెయిమ్స్ ఏంటో మనం తెలుసుకుంటే మన విశ్వాసం బలపడుతుంది. సో చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కొట్టేద్దామని, కాలుతో తొక్కేద్దామని ప్రయత్నాలు చేశారు, కానీ విఫలం అయిపోయారు.
కొంతకాలం క్రితం ఇంగ్లాండ్లో ఒక గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఏం చేశారంటే, ఒకవేళ యేసుప్రభు యొక్క పునరుద్ధానమును కేసుగా తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి దాన్ని వాదించడానికి మనకి లా పుస్తకాల ప్రకారము కోర్టులో ఈ కేసు నిలిచి ఉంటుందా అని ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సో వారు అవిశ్వాసులు, కానీ వారు బిబ్లికల్ రికార్డ్స్ తీసి రెజరక్షన్ గురించి చాలా జాగ్రత్తగా స్టడీ చేశారు. యేసుప్రభు జీవితం గురించి, యేసుప్రభు బోధ గురించి, యేసుప్రభు వ్యక్తిత్వం గురించి, యేసుప్రభు చేసినటువంటి వాదనల గురించి, యేసుప్రభు యొక్క శిలువ మరణం, భూస్థాపనం, పునరుద్ధానం. చివరికి వారు ఏమన్నారంటే, ఇది చాలా బలమైన చారిత్రాత్మకమైన అంశములతో, నిజాలతో ఉన్నటువంటి కేసు, ఇది తప్పకుండా కోర్టులో జయాన్ని సాధిస్తుంది. సో అట్లాంటి రుజువు చేయబడినటువంటి లాయర్స్ వారి యొక్క ఇన్వెస్టిగేటివ్ బ్రెయిన్తో ఈ కేసుని మనం ఫైట్ చేసి గెలవగలమని చెప్పినటువంటి పునరుద్ధానం అది. సమరయ స్త్రీ 4వ అధ్యాయము యోహాను 29లో అంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. సో ఆమె ఏమంటుంది, నేనేంటో నాకు చెప్పేశాడు ఆయన, మీరు కూడా వస్తే మీరేంటో మీకు చెప్పేస్తాడు. మామూలుగా అయితే అందరూ అంత సాహసము చేయలేకపోవచ్చు. నా పాపముల చిట్టా అంతా నా ముందు పెట్టాడు, అట్లాగే మీ పాపముల చిట్టా అంతా మీ ముందు పెడతాడని ధైర్యం చేసేటువంటి వారు లేరు. మనం ఇక్కడ యేసు మీ పాపములను క్షమిస్తాడని చెప్పడానికే మనం వణికిపోతున్నాం. దూతను చూసి ఈ యొక్క కావలోళ్ళు వణికి చచ్చిన వాళ్ళలాగా పడున్నారు చూడండి, అట్లా ఉన్నారు చాలామంది బైబిల్ పట్టుకొని చర్చకొచ్చేటువంటి సోకాళ్ళు క్రైస్తవులు. ఆయన మన పాపం క్షమిస్తాడు, మన ఆత్మను రక్షిస్తాడు, మనకు నిత్య జీవం ఇస్తాడు అని చెప్పడానికి అట్లా ఉన్నారు. కానీ ఇక్కడ ఈమెం చేసింది, ఎంత ధైర్యమో చూడండి. నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఆ మనుష్యుని మీరు చూడండి. సో 41, 42లో వారు వస్తారు, చూస్తారు, తర్వాత ఇట్లా అంటారు, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సో నీ మాటను బట్టి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని మేము తెలుసుకొని నమ్ముచున్నాం. సో నా ప్రియమైన ఇటువంటి సహోదరి సహోదరులారా, అట్లాంటి సాక్ష్యం యేసుకుంది కానీ మరెవ్వరికి లేదు. ప్రపంచంలో పేరుగాంచినటువంటి వారందరి సమాధులు నిండుగా వారితో ఉన్నాయి. వారెవ్వరు కూడా మనకి ఈ ప్రకారమైనటువంటి వాదనను సమర్థించలేరు. ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి ఒక నాస్తికుడు క్రీస్తు యొక్క పునరుద్ధానము ఒక మిథ్య, అది ఒక కల్పిత గాథ అని చెప్పి పుస్తకం రాద్దాం అనుకున్నాడు. కానీ ఆయన చదువుతున్నప్పుడు, మొదట ఈ యొక్క సువార్తలు చదువుతున్నప్పుడు రాయలేకపోయాడు. ఆయన రక్షించబడ్డాడు అండ్ దానికి ఆయన అనుకున్న పుస్తకానికి భిన్నంగా ఇంకో పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్. రాయిని ఎవరు పక్కకి పొర్లించారు? ఎవరు పొర్లించలేరు. యేసు దాంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. వీరు లోపలికి వచ్చి చూడడానికి దూత పక్కకి దాన్ని నెట్టేశాడు. సో దాంట్లో మొదటి చాప్టర్లో ఫ్రాంక్ మారిసన్ అంటాడు, నేను ఏ పుస్తకం అయితే రాద్దామనుకున్నానో దాన్ని వదిలేశాను, ఏదైతే నేను ఎప్పుడు రాయకూడదో అది నేను రాస్తున్నాను, ఎందుకంటే ఇది నిజం. అమెరికాలో ఒక సర్వే చేశారు 10 ఏళ్ల క్రితం. వారు ఏమన్నారంటే, అమెరికాలో 80% మంది యేసుప్రభు యొక్క పునరుద్ధానం అందు, అంటే సమాధి నుండి లేచాడని నమ్ముతారు. కానీ 80% మందికి యేసుప్రభుతో సంబంధం లేదు. వాళ్ళు రక్షించబడినటువంటి విశ్వాసులు కారు. సో మరి ఈ రోజున నీవు యేసు పునరుద్ధానం నమ్ముతుండొచ్చు, కానీ యేసుని నమ్ముతున్నావా? సో ఇక్కడ దూత పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నాడు, రండి పరీక్షించండి, రండి శోధించండి, రండి కనుగొనండి, రండి మీ అంతటా మీరు దాంట్లోనికి ప్రవేశించి అది మీ జీవితానికి అన్వయించుకోండి. పౌలు ఒకసారి ఒక రాజు ముందు నిలబడ్డాడు తీర్పులో. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 26వ వచనంలో. అప్పుడు ఆ రాజు గురించి అపోస్తలులైనటువంటి పౌలు చాలా గొప్ప భరోసాతో ఈ మాటలు అంటాడు, రాజు ఈ సంగతులు ఎరుగును. వివాదం ఏంటంటే, ఇతడు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు, క్రీస్తు సువార్తను బాహాటంగా ప్రకటిస్తున్నాడు. అది యూదా మతానికి, మతాచారాలకి వ్యతిరేకంగా ఉంది కనుక కేసు పెట్టారు. సో అప్పుడు అంటున్నాడు అగ్రిప్ప గురించి, రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదు. అంటే రాజుకి సంగతులన్నీ తెలుసు, దాంట్లో ఒక్కటి కూడా ఆయనకి మరుగై ఉండలేదు. రుడిగా నమ్ముచున్నాను, ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అంటే యేసును సిలువేయడము, ఆయన సమాధి చేయబడ్డము, ఆయన పునరుద్ధానం అవ్వడం
ఒక మూలన జరిగింది కాదు, ప్రపంచం అంతటిని కూడా అది కుదిపేసినటువంటి ఘటన, మానవ చరిత్రను రెండుగా చీల్చేసినటువంటి ఘటన. అందుకనే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం మనం. బీసీ, ఏడి అంటే యానా డామిని, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క పాలన సంవత్సరంలో. సో యేసుక్రీస్తు యొక్క పాలనలో ప్రపంచం ఉందని చెప్పక మన క్యాలెండర్ చెప్పేస్తుంది. సో ఇంత గొప్పగా జరిగినటువంటి విషయాన్ని మనము స్క్రూటినీ చేయక, ఎగ్జామిన్ చేయక, దాన్ని మనము అంగీకరించక, విశ్వసించకపోతే, నాకు ఉదయం నుండి వస్తున్నాయి మెసేజ్లు, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. ప్రతి ఒక్కడు పంపిస్తాడు హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. నేను అడగాలి, డూ యు నో ద మీనింగ్ మిస్టర్, డూ యు నో ద మీనింగ్ సిస్టర్ అని. హ్యాపీ ఈస్టర్ ఏంట్రా బాబు? మీకు తెలుసా, రిజర్రక్షన్ అనే పదం 100 సార్లు న్యూ టెస్టిమెంట్లో వాడబడింది. ఈస్టర్ అనేది కేవలం ఒక్క ఇంగ్లీష్ బైబిల్ కేజేవిలో అపోస్తలుల కార్యములు 12లో ఒక్కసారి వాడబడింది. మనం ఎంత బుద్ధిహీనమో చూడండి, ఒక్కసారి వాడబడిన దాన్ని మనం వంటబట్టించేసుకున్నాం. 100 సార్లు వాడబడినటువంటి అనాస్టాసిస్, లేకపోతే పునరుద్ధానం, లేకపోతే రిజర్రక్షన్ అనేది మనకి ఇంకా వంటబట్టట్లేదు. సో అనస్టాసిస్ అంటే, రిజరక్షన్ అంటే టు స్టాండ్ అప్ అగైన్, మరలా లేచి నిలబడ్డం. మరణించింది, సమాధి చేయబడింది, మరలా జీవం పోసుకుంది, ప్రాణం వెనక్కి వచ్చింది, తిరిగి లేచి నిలబడింది. మృతుల్లో నుండి లేపబడడం, జీవముతో తిరిగి లోకములోనికి రావడం. సో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము దేవుడికి అపారమైన శక్తి ఉందన్నది రుజువు చేస్తోంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన నిజముగా దేవుడు అనేది రుజువు చేస్తోంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన మానవుల పాపముల కొరకు చేసిన ప్రాయశ్చిత్తమును దేవుడు అంగీకరించాడు. ఇక మానవులు క్షమించబట్టకు అవకాశమును ఆయన ప్రసాదించాడు. ఇక నుండి ఎవరైనా మార్మన్స్ పొంది ప్రభు అయిన యేసులో విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ పొందుతారు. వారు చనిపోతే తిరిగి లేపబడతారు. నిత్య జీవం వారికి పరలోకంలో ఇవ్వబడుతుంది. అండ్ ఈ దేహములు మహిమగల దేహములుగా మార్చబడతాయి. సో ఎంప్టీ టూంబ్ అనేది, ఖాళీ సమాధి, అది మనకి ఏం మెసేజ్ ఇస్తుందంటే ద ఎవర్ లాస్టింగ్ ట్రయంఫ్, నిత్యమైనటువంటి విజయము గురించి. అండ్ అది ది ఎంగేజింగ్ ట్రూత్, అది మనల్ని ఎప్పుడూ ధ్యానపూర్వకంగా ఉంచే విషయం. చార్ల్స్ స్పర్జన్ ఈ యొక్క సి అనేటువంటి ఒకే ఒక పదం మీద ఒక సందేశం ఇచ్చాడు. నేను 4 పదాల మీద సందేశం ఇవ్వడానికి కష్టపడుతున్నాను, ఆయన ఒకే ఒక వర్డ్ మీద ఒక మెసేజ్ ఇచ్చాడు. అందుకని ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు. దాంట్లో 5 మాటలు చెప్పాడు, ఒక్కొక్క మాట క్లుప్తంగా. ఏమి చూడమని దేవుడు దూత ద్వారా వారిని పిలిచాడు? 5 విషయాలు చూడమంటున్నాడు. మొదటిది, క్రీస్తు యొక్క సమాధిలోనికి ఆ స్త్రీలు తొంగి చూసినప్పుడు దేవుడు ఆ యొక్క పరలోకంలో ఉండాల్సినటువంటి వాడు పరిశుద్ధుడు, నరావతారిగా మారాడు. ఆయన మరణము లేనివాడు, కానీ మానవుల పాపముల కొరకు మరణాన్ని రుచి చూచాడు. ఆయన తండ్రితో శాశ్వత కాలం ఉన్నవాడు, కానీ ఇప్పుడు తండ్రి ఎడబాటుకు గురయ్యాడు. యేసు నా కొరకు నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈ సమాధిలో 3 దినాలు ఉంచబడ్డాడు మన రక్షణ కొరకు. ఎంత ఉన్నతమైన స్థితి నుండి ఎంత దిగువకు దిగొచ్చాడు నా దేవుడు. అది మొదటి విషయం. రెండవది ఏంటి అంటే, పాపము యొక్క ఘోర దుష్కార్యమును దాంట్లో మనము చూడాలి. మరణము అనేది పాపానికి వచ్చేటువంటి జీతం. యేసు పాపము చేయలేదు కనుక యేసు మరణించకూడదు. మరి ఎందుకు యేసు మరణించాడు? ఎందుకు ఈ సమాధిలో పెట్టబడ్డాడు? ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో యెషయా 53:5లో ఏముంది? మన 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 అతడు అతడు అతడు. సో మనం ఎంతమందో ప్రపంచ జనాభా లెక్క దేవుడికి తెలుసు. అతడొక్కడే, ఇంతమందికి అతడొక్కడే పరిష్కారం. కనుక పాపము ఎంత దుష్కార్యమును చేయగలదో మనము తెలుసుకొని దాన్ని అసహించుకోవడం రెండవది. మూడవది ఏంటి అంటే, ఆ యొక్క సమాధిలోనికి చూసినప్పుడు మనం కూడా ఒక రోజున చచ్చిపోతాం, మనం కూడా ఈ సమాధిలో ఒక రోజున పెట్టబడతాం. అండ్ మన మరణము రాకముందే మనము శాశ్వత జీవులము గనుక ఎక్కడికి పోవాలో అది ముందుగానే సిద్ధపడి తెలుసుకోవడము. నాలుగవది ఏంటి? ఆయన తిరిగి లేచాడంటే మరణాన్ని జయించాడు. ఆయన ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానానికి రుజువు.
ఇక ఎవరెన్ని చెప్పినా కూడా మనము మన విశ్వాసంలో సన్నగిల్లాల్సిన అవసరం లేదు. ఆయన మరణమును జయించినటువంటి వీరాది వీరుడు. సో నేను కూడా మరణమును యేసు ద్వారా జయించగలను. ఐదవది ఏంటి? నేను యేసునందు విశ్వాసం ఉంచి యేసుతో నేను మమేకమవుతే, అంటే ఆయనతో నేను కలిస్తే, నేను ఎప్పుడు చనిపోయినా, ఏ రకంగా చనిపోయినా నేను తిరిగి లేపబడతాను. అండ్ ఆయన నన్ను హెబ్రీ 7:25 ప్రకారము సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు గనుక ఆయన నిత్యత్వము నన్ను రక్షించి ఆయనతో ఉంచుకుంటాడు. ఎండ్ ఆఫ్ కోట్. మూడవది, క్లుప్తంగా మూడవ మాట, గో. 7వ వచనం మొదటి భాగంలో త్వరగా వెళ్ళి అని ఉంది. వెళ్ళి. సో దూత ఆ ఇద్దరు స్త్రీలకి వెళ్ళి అని చెప్పాడు, గో. సో మూడోది రాసుకునేవారు ఇన్స్టలేషన్ అని రాసుకోవచ్చు, సంస్థాపన. వారిని ఆయన ఆదేశిస్తున్నాడు, వారిని నియమించాడు, వారిని పొమ్మంటున్నాడు. ఆర్చ్ బిషప్ తిమోతి డోలన్ ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా చెప్పాడు. యేసుప్రభు మొదట పలికినటువంటి 2 మాటలు ఏంటంటే, యోహాను సువార్త 1:39 ప్రకారము కమ్ అండ్ సీ, రండి చూడండి. సో యేసు తన శిష్యులకు ఇచ్చిన మొదటి 2 మాటలు ఏంటి? కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. యేసు చివర తన శిష్యులకు చెప్పిన 2 మాటలు ఏంటంటే, గో అండ్ టెల్. మత్తయి 28లోనే ఆ చివరిలో 19:20లో ఉంటుంది, వెళ్ళండి బోధించండి. సో సేమ్ థింగ్ అన్నమాట, సేమ్ మెసేజ్. సన్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్, అపాసల్స్ ఆఫ్ గాడ్, డిసైపుల్స్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ గివింగ్ ద సేమ్ మెసేజ్. రండి చూడండి, వెళ్ళండి చెప్పండి. మొదటి యోహాను 1:1లో ఇట్లా ఉంటుంది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఆ వచనం ఎందుకు చదివానో తెలుసా? ఎందుకంటే మీరు ఎన్ని సందేశాలు ఇచ్చినా విశ్వాసిగా ఉన్నటువంటి క్రైస్తవుడికి బయటికి పోయి సువార్త చెప్పాలి, బయటికి పోవాలి. సంఘపు 4 గోడల్లోనే నీ బ్రతుకైపోకూడదు. బయట ప్రపంచంలో నీవు దేవుడికి సాక్షివి, నీవు అక్కడ దేవుడి యొక్క సువార్థికుడవు, సువార్థికురాలవు అని ఎన్ని చెప్పినా వారు పోరు, వింటారు, విడిచిపెడతారు. అందుకనే ప్రపంచంలో 98% క్రైస్తవులు వారి జీవిత కాలంలో ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా చచ్చిపోతారు. 98%. ఎందుకు పోరంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉండదు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో. విన్నప్పుడు చెవుల ద్వారా కాదు, వారి యొక్క హృదయం అంతటితో వింటారు. కన్నులారా ఏది చూచితిమో, వారి మనోనేత్రాలు తెరవబడి వారు దాన్ని యథార్థంగా చూస్తారు. ఏది నిదానించి కనుగొంటిమో, బైబిల్ వారు చదివినప్పుడు అమ్మ చెప్పింది 2 చదివితేనే బ్రేక్ఫాస్ట్ పెడుతుంది అంట అని టప అట్లా రన్నింగ్ రేస్ లాగా కళ్ళతో వచనాల మీద రన్ చేసేసి ముగించారు. నిదానించి ఇన్వెస్టిగేట్ చేసినట్టు టిక్టాక్లో డాన్స్ చూస్తే మళ్ళీ రీల్ వెనక్కి పోయి మళ్ళీ చూస్తారు, మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ చూస్తారు. ఈ స్టెప్ ఇట్లా వేసింది, ఆ స్టెప్ అట్లా వేసింది, ఇక్కడ నడుమి ఇట్లా ఊపింది, ఎట్లా చూస్తారో మళ్ళా అట్లా నన్ను చూడకండి, మీరు చేసేవే నేను చెప్తున్నాను ఇక్కడ. అట్లా నన్ను శుద్ధపూసల్లాగా, అమ్మాయకుల్లాగా ఏదో మాకు తెలియదు ఏదో చెప్తున్నాడు, ఏలియన్లు చేసేది చెప్తున్నాడు అనుకోకండి. మీరు ఇంకా ఏమి చూస్తారో నాకన్నా దేవుడికి బాగా తెలుసు. సో ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. సో పర్సనల్ వాక్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో వ్యక్తిగతంగా నడిచే అనుభవం ఉన్నవాడు పోతాడు, అట్లా లేనివాడు పోడు. నేను రక్షించబడక మునుపు రిజర్వ్డ్ పర్సన్ని, అంటే పూర్తిగా మనుషులంటేనే ఇష్టపడని వ్యక్తిని, పుస్తకాల పురుగుని, పుస్తకాలే నా ప్రపంచం. కానీ దేవుడు నన్ను రక్షించగానే పుస్తకాలు లోక సంబంధమైనవి తీసి బైబిల్ ఇచ్చాడు, బైబిల్ భక్తి పరమైన పుస్తకాలు ఇచ్చాడు. బట్ అట్ ద సేమ్ టైం నన్ను చదివింపచేస్తున్నాడు, బయటికి పొమ్మంటున్నాడు. నాకు బయటికి పోవడానికి 1 సంవత్సర కాలం పట్టింది, కానీ తర్వాత ఇక 34 సంవత్సరాలుగా నేను బయటే బతుకుతున్నాను. మాట్లాడడం రాని వాడితో దేవుడు మాట్లాడింపజేస్తున్నాడు. అండ్ నా దేశంలోనే కాదు, 50 దేశాల్లో ఆయన సువార్తను ప్రకటించాను. సో నాలాంటి వ్యక్తిని మార్చగలిగినటువంటి దేవుడు ఎవరినైనా మార్చగలడు. ఎన్నో జాతుల ముందు నిలబడి నేను వాక్యం చెప్పాను, అధికారుల ముందు నిలబడి వాక్యం చెప్పాను, మినిస్టర్లకి చెప్పాను, ఎంపీలకి చెప్పాను, ఎమ్మెల్యేలకి చెప్పాను, యూనియన్ మినిస్టర్లకి చెప్పాను, పోలీస్ శాఖకి చెప్పాను, శాస్త్రవేత్తలకి DRDLలో చెప్పాను. ఆయన్ని ఎరిగినటువంటి వాడు బయటికి పోతాడు.
ఆయన ఎరిగినటువంటి వాడు చెప్తాడు. కానీ మనలో చాలామందికి పేతురు మనస్తత్వం ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో కొండ మీద, రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు ముగ్గురు శిష్యుల్ని వెంటబెట్టుకొని పోయిన తర్వాత వారి ముందు రూపాంతరం చెందినప్పుడు టక్కున పేతురు ఏమంటాడు చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. ఎంత మంచి ప్లాన్ వేసేసుకున్నాడు పేతురు. ముగ్గురు ప్రామినెంట్ పీపుల్ అన్నమాట. మోషే మొదటోడు, ఏలియా రెండోవాడు, యేసు ముఖ్యమైన వాడు. సో ముగ్గురుతో ఈ ముగ్గురు, ఆ ముగ్గురు ఈ ముగ్గురు కొండ మీద ఎవరికి అందకుండా పైన 3 పర్ణశాలలు కట్టుకొని ఇక్కడ ఉండిపోదాం. ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ బెదరుండదు. మోషే మనోడే అండ్ ఏలియా మనోడే, ఇక యేసు మన ప్రభువే. కానీ యేసు ప్రభు అట్లా ఒప్పుకున్నాడో? ఒప్పుకోడు. కరెక్షన్ అనేది వెంటనే పేతురికి ఆయన చేస్తాడు. ఇద్దరు ముందు చేస్తాడు, యోహాను యాకోబుల ముందు చేస్తాడు. సో చాలామంది క్రైస్తవులు ఏంటంటే, మేము దేవుడితో ఉంటే చాలు, మేము రోజు 3 గంటలు ప్రార్థన చేస్తున్నాం, మేము 16 అధ్యాయాలు రోజుకి చదువుతున్నాం, మేము ప్రతివారం చర్చికి వెళ్తాం, మాకు దేవుడితో అన్యోన్య సంబంధం ఉంది, మేము చెయ్యందల్లా ఒకటే, బజార్లోకి పోయి ఎవరికి చెప్పం, మా కాలేజీలో ఎవరికి చెప్పం, మా కార్యాలయంలో ఎవరికి చెప్పం, మా ఇంటి పక్కన అటు ఇటు ఉన్నోళ్ళకి, పైన కింద ఉన్నోళ్ళకి, వెనక ముందున్నోళ్ళకి ఎవరికి చెప్పం. ఎవరైనా కనబడితే నన్ను ఎందుకు క్రైస్తవుడు అయ్యాను అని అడిగితే నేను వారికి చెప్పా. అది క్రిస్టియానిటీ కాదు. సో ప్రభు వెంటనే వారిని ఏం చేశాడు? ముగ్గురిని ఆ యొక్క పైనున్న కొండ మీద నుండి దింపుకొని లోయలోకి తెచ్చాడు. ఎందుకంటే లోయలో ఉన్నారు ప్రజలు, లోయలో ఉన్నారు పాపులు, లోయలో ఉన్నారు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు. అక్కడికి వచ్చి పరిచర్య చేయాలి, అక్కడికి వచ్చి వారికి పరిష్కారం ఇవ్వాలి. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ఒకడిని స్వస్థపరుస్తాడు. సో క్రిస్టియన్ లైఫ్ అనేది సంఘపు 4 గోడల మధ్యలో కాదు, ఇది ట్రైనింగ్ సెంటర్. ఇది ఇక్కడ మనకి తర్ఫీదు, కానీ మనము ఆ తర్ఫీదు వారమంతా కూడా బయట మనము దాన్ని వినియోగించాలి. ఆ యొక్క బజార్లో, మెయిన్ స్ట్రీట్లో, ఆ మార్కెట్ ప్లేస్లో, మన క్లాస్ రూమ్లో, మన ఇంట్లో, మన నైబర్హుడ్లో. ఒక భక్తుడు అందుకే అనేవాడు, యేసుప్రభు ఎప్పుడు కూడా లోకాన్ని చర్చికి పొమ్మని చెప్పలేదు, కానీ చర్చిని లోకంలోనికి పొమ్మన్నాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో, ఫిలిప్పీ 2వ అధ్యాయం 21వ వచనంలో 2 వైవిధ్యము కలిగినటువంటి విషయాలు రాయబడ్డాయి. ఫిలిప్పీ 2:21లో ఏమనుంది? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు. సో సొంతంగా చదవడానికి పక్క రాష్ట్రమే కాదు, పక్క దేశానికే కాదు, దూరదేశానికి 7 సముద్రాలు దాటిపోతారు. విదేశీ చదువులు చదవడానికి 50 లక్షలు అప్పులు చేసిపోతారు. విదేశాల్లో ఉద్యోగం కోసము ఎంత దూరమైనా పోతారు, అంటార్కిటికాకైనా పోతారు, వ్యాపారం చేయడానికి ఎక్కడికైనా పోతారు, ఎన్ని రిస్కులున్నా పోతారు. సొంత కార్యాల కోసం, సొంత సుఖాల కోసం, సొంత లాభాల కోసం, సొంత పేరు ప్రతిష్టల కోసం ఎంత పెద్ద ఎత్తైన పర్వతమైన ఎక్కుతారు, జెండా కొడతారు, వీళ్ళు పోతారు లోపలికి చచ్చి. అన్ని సొంత కార్యములే, యేసుక్రీస్తు కార్యములను చూడరు. కానీ 1:21లో పౌలు ఏమంటాడు చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చోకాయనేమో ఇట్లా, మిగతా వాళ్ళేమో అట్లా. అందుకే భక్తుడు అన్నాడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ రెండింట్లో ఎక్కడో ఒక దగ్గర బతుకుతున్నాడు. సొంత కార్యములు అనే వాటిలోనూ బతుకుతున్నాడు, లేకపోతే క్రీస్తే నాకు బ్రతుకుతా అనే దాంట్లో బ్రతుకుతున్నాడు. ఈదర్ యు ఆర్ లివింగ్ ఇన్ ఫిలిపియన్స్ 1:21 ఆర్ యు ఆర్ లివింగ్ ఇన్ ఫిలిపియన్స్ 2:21. మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. పోతున్నామా? థామస్ స్టెఫనెల్లి అనేటువంటి ఒక పిజ్జా డెలివరీ మ్యాన్, ఆయన 2005లో జరిగినటువంటి విషయం ఇది. ఆయన పిజ్జాలు డెలివరీ చేస్తున్నాడు ఫ్లోరిడాలో. ఒక ఇంటికి వచ్చాడు, బెల్ కొడితే వారు తలుపు తీశారు, కానీ లోపల 2 దుండగులు ఉన్నారు. సో వారు అతన్ని పట్టుకొని అతడి దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచి లాక్కోబోతే అతడు పెనుగులాడాడు. అంతలో వారు అతన్ని కాలిస్తే కాలికి బుల్లెట్ తగిలింది. అక్కడ నుండి ఆయన తప్పించుకున్నాడు. స్టెఫనెల్లి పక్క ఇంకొక డెలివరీ అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వేగంగా వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆయన దగ్గర ఫోన్ లేదు కనుక అక్కడ వారికి పిజ్జా డెలివరీ చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి ల్యాండ్ లైన్ ఫోన్తో తన కంపెనీకి ఫోన్ చేసి చెప్పాడు, నేను ఇట్లా కాల్చారు, కాల్లో గాయపడ్డాను,
అయితే పర్వాలేదు, మీరు వచ్చేలోపు ఇంకో కొంత టైం ఉంది, నాకు ఇంకో 3 డెలివరీలు ఉన్నాయి, పిజ్జాస్ అలాగైతే వారు తింటే బాగుండదు, మీరు ఆ ఇంటికి రండి, నేను ఈ లోపు ఆ 3 డెలివరీ చేసి వచ్చేస్తాను. సో కాల్లో బుల్లెట్ ఉండి రక్తం గారిపోతుంటే ఇంకో 3 పిజ్జా డెలివరీలు చేశాడు. కంపెనీ వారు అక్కడికి వస్తే చివరి డెలివరీ తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బుల్లెట్ తీశారు. నాకు అనిపించింది, ఒక పిజ్జా డెలివరీ మ్యాన్కి పిజ్జా చలగైపోతే తినేవాడికి బాగుండదు అనిపించినప్పుడు, ఒక చచ్చినవాడు తిరిగి లేవడానికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త సందేశము ప్రకటించడానికి మనకి ఇంకెంత అర్జెన్సీ ఉండాలి. టెల్, 4వది టెల్ అన్నాడు, ఇన్ఫర్మేషన్. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. 2 స్త్రీలకి ఎందుకు తెలుపబడింది? పురుషులకు తెలుపబడకుండా, పేతురుకి యోహానుకు తెలుపబడకుండా స్త్రీలకు ఎందుకు తెలుపబడింది? అది నా అంశం కాదు, కానీ దాని వెనక ఒక నేపథ్యం ఉంది, అందుకే తెలుపబడింది. సో శిష్యులు అంటే ఈ 11 మందికి వీరిద్దరు పోయి తెలియజేస్తారు. సో మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో నేను నేరుగా మెసేజ్లోనికి ఎండ్లోనికి వచ్చేస్తున్నాను. ఒక వ్యక్తిని యేసుప్రభు దర్శించిన తర్వాత, ఒక వ్యక్తిని యేసుప్రభు రక్షించిన తర్వాత, ఆ వ్యక్తికి యేసుప్రభు ఇచ్చే ఒకే ఒక ఆదేశం ఏంటి అంటే, ఇక్కడ మార్క్ 5:19-20లో దయ్యం పట్టిన వాడిని ఆయన విడుదల చేశాడు. సేన అనే దయ్యం పట్టిన వాడికి విడుదల ఇచ్చాడు. వాడు స్వస్థ బుద్ధి కలిగి బట్టలు వేసుకుని యేసు పాదాల దగ్గర ఉన్నాడు. యేసుతో పోదాం అనుకుంటున్నాడు. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పు మనెను. సో నీ ఇంటి దగ్గరికి పో, దేవుడు నీకేం చేశాడో నువ్వు వారికి ఒక సజీవ సాక్షిగా ఉండు. నువ్వు సమాధుల్లో బతికేవాడవు, చచ్చి సమాధిలోకి పోయేవాడవు, కానీ ఆయన నీకు క్రొత్త జీవాన్ని ఇచ్చాడు, కొత్త సాక్ష్యాన్ని ఇచ్చాడు, చెప్పు అంటే అతడు తన ఇంటి వారికే కాదు, దెకాపోలి అంతా కూడా యేసు తనకు చేసినవన్నీ ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. దెకాపోలి అంటే 2 పదాలు, 10 సిటీస్, 10 పట్టణాలకి అతడు వెళ్ళి చెప్పాడు. అపోస్తలుల కార్యంలో 1:8 మనకి తెలుసు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పింది. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరూ ఆ దేశాలన్నిటికీ పోలేరు, ప్రతి ఒక్కరూ భూదిగంతాలకు పోలేరు. కొందరికి దేవుడు అట్లాంటి అరుదైన అవకాశం ఇస్తాడు, కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క నలుమూలలకి పోగలరు. వారి దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వారు సాక్షులుగా సువార్తను ప్రకటించగలరు. అది మనము చేస్తూ ఉండాలి. మన ఇంట్లో సాక్షులముగా, మన రక్త సంబంధికుల మధ్యలో సాక్షులముగా ఉండాలి. మనము చెప్పగలగాలి, పౌల్లాగా నా బంధువులందరికీ నేను సువార్తను ఒక్కసారైనా చెప్పేశాను. నేను ఇక వారి యొక్క రక్తాపరాధం విషయంలో దేవుడి ముందు దోషిగా ఉండను. వారికి నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఒక్కసారైనా చెప్పేశాను. నాకు తెలిసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా చెప్పేశాను. వారు విన్నారా, వినలేదా, నమ్మారా, నమ్మలేదా, నన్ను తిట్టారా, తూ అన్నారా, ఏమన్నారా అన్నది నాకు అనవసరం, నేను చెప్పేశాను. వారికి అర్థమయ్యేటట్టు చెప్పాను. అది మనం చేస్తే ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనం ఎవరిని మార్చలేం, ఎవరిని రక్షించలేం, ఎవరిని క్రైస్తవులుగా చేయలేం. అది దేవుడు చేయాలి. కానీ మనం చెప్పామా అన్నదే మనకి దేవుడు అడిగేది. సో ఎవరు చెప్తారంట, 107వ కీర్తన 2-3 వచనాల ప్రకారము, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. సో దేవుడు నిన్ను విమోచిస్తే, నిన్ను రక్షిస్తే, నిన్ను ఏ ప్రాంతం నుండి, ఎక్కడి నుండి ఏ రకంగా తీసుకుని వచ్చి ఆయన యొక్క సాక్షిగా చేసుకుంటే నీవు వెళ్ళి చెప్పాలి. నా జీవితం మార్చాడు, మీ జీవితం కూడా మారుస్తాడు. సో మీరు యేసుని నమ్ముకోండి, పాప క్షమాపణ పొందండి, రక్షించబడండి, అండ్ ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు అనే సందేశం మనం అందరికీ ఇచ్చే వారముగా ఉండాలి. సో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే లేకపోతే లోకానికి రక్షకుడే ఉండడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే లేకపోతే మానవుల పాపాలకు పరిష్కారం ఉండదు, వారికి నిజమైనటువంటి నిత్య జీవము లభించదు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే క్రైస్తవ సంఘానికి అపోస్తలులనే వారు పునాది వేసేవారే కాదు. యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేపబడకపోతే, పునరుద్ధానుడు అవ్వకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ క్రొత్త నిబంధనలో దాదాపు సగము 13 పత్రికలు రాసి ఉండేవాడే కాడు.
సో యేసుక్రీస్తు తిరిగి లేపుట ద్వారా దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు కనుక మనందరికీ గొప్ప నిరీక్షణ ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, అండ్ తిరిగి లేస్తాము అనేటువంటి గొప్ప హామీని ఇచ్చాడు. నేను సేవకుడిని అయ్యేవాడినే కాదు, విక్టరీ వర్షిప్ సెంటర్ పెట్టేవాళ్ళమే కాదు. సో మనము రక్షించబడ్డామా? అయితే దేవుడికి స్తోత్రం. మనకు పెద్ద బాధ్యత ఉంది. అదేంటంటే ఆయన మొదలుపెట్టింది మనం ముగించాలి. ఆయన దాన్ని ముగించలేదు. ఆయన మొదలుపెట్టాడు, ఒక వరకు తీసుకుని వచ్చాడు, దాని తర్వాత నా శిష్యులు దీన్ని ముగిస్తాడని చెప్పాడు. సో దాన్ని మనం ముగించాలి. చరిత్ర నా సబ్జెక్టే వరల్డ్ హిస్టరీ. నేను వరల్డ్ హిస్టరీ స్టూడెంట్ని. ఒక ప్రపంచ ప్రముఖ కంపోజర్ ఉండేవాడు, ఆయన పేరు ఇటాలియన్, ఆయన జాకోమో పుచ్చిని. 1922లో క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయాడు. ఆయన ఒక గొప్ప ఆపరా ఆ సమయంలో ఆయన రాస్తున్నాడు, టూరాండాట్ అనేది. ఆయనకు ఆ పాటికి విస్తృతమైనటువంటి ప్రాముఖ్యత లభించింది. కానీ ఆయన క్యాన్సర్తో చనిపోయే సమయానికి దాన్ని పూర్తి చేయలేదు. చనిపోయే ముందు ఇట్లా అన్నాడు, నేను దాన్ని పూర్తి చేయకపోతే నా విద్యార్థులు దాన్ని పూర్తి చేస్తారు. సో 1922లో క్యాన్సర్ వచ్చింది. 1924లో పుచ్చిని బ్రసెల్స్లో సర్జరీ జరిగిన తర్వాత 2 రోజులకి చనిపోయాడు. 1926లో ఆయన విద్యార్థులు దాన్ని పూర్తి చేశారు. అండ్ ఒక గాలా ప్రీమియర్ అంటే మిలాన్, ఇటలీలో ఒక పెద్ద ప్రముఖ కాన్సర్ట్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క ప్రియమైన శిష్యుడు, ఆయన పేరు ఆర్టూరో టాస్కానీని, ఆయన దాన్ని ప్రదర్శనకు ఇచ్చాడు. సో అందరూ వచ్చారు, విస్తృతంగా మనుషులు వచ్చారు, లోపల బయట ఉన్నారు. టాస్కనీని దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఒక చోటికి వచ్చినప్పుడు ఆపేశాడు. ఆయన బ్యాటన్ ఏదైతే కర్ర ఉంటుందో దాన్ని ఆపేసి కళ్ళలో నుండి, 2 కళ్ళ నుండి జలజల నీళ్ళు వస్తున్నాయి. ఆడియన్స్కి చెప్పాడు, మా గురువు గారు ఇక్కడి దాకా దాన్ని రాసి మరణించారు. సో ఆపేసి అట్లా పాజ్ ఇచ్చాడు, ఏడ్చిన తర్వాత మళ్ళీ బ్యాటన్ తీసుకుని ఇప్పుడు కళ్ళనీళ్ళు తుడుచుకొని చిరునవ్వుతో మళ్ళా దాన్ని వాయించేసి ఇప్పుడు ఆయన విద్యార్థులు దాన్ని పూర్తి చేశారు అని చెప్పేసి అందరి కరతాళ ధనుల్లో ఆయన గురువు గారిని సత్కరించాడు. సో మన ప్రభు మొదలుపెట్టాడు, కానీ ముగింపు మనము చెయ్యాలి. మన వీధుల్లోనికి మనం వెళ్ళాలి, మన బజారుల్లోనికి మనం వెళ్ళాలి, మన మనుషుల మధ్యకి మనం వెళ్ళాలి. అండ్ అట్లా ప్రతి విశ్వాసి ఉంటే దేవుడు అనేకులను రక్షిస్తాడు అండ్ అనేకులకు పునరుద్ధాన శక్తినిస్తాడు, పునరుద్ధాన బలమునిస్తాడు. అండ్ వారు కూడా మనలాగా జీవించుటకు, ఆయన నామమును గణపరచుటకు వాడబడతారు. ఈరోజు మనకి బ్రదర్ ప్రసన్న ఒక వచనాన్ని చదివింపజేశారు, 1 కొరింథీ 15:57. అక్కడ ఏమనుంది? ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాదాపు 30 ఏళ్ల క్రితం దేవుడు ఆ వచనాన్ని నాకు ఇచ్చాడు. ఆ వచనమే విక్టరీ బైబిల్ మినిస్ట్రీస్కి ఆధారం, ఆ వచనమే విక్టరీ వర్షిప్ సెంటర్కి ఆధారం. ఎందుకంటే 1 Corinthians 15:57 అది నాకు, నా జీవితానికి, నా సేవకి ఆధారం. ఆయన తిరిగి లేచాడు కనుకనే 15th చాప్టర్ అంతా పునరుద్ధానమే. ఆయన తిరిగి లేచాడు కనుకనే పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు కనుకనే మనము ఈ స్థితిలో ఉన్నాం. సో జీసస్ ఈజ్ రిజన్, యేసు తిరిగి లేచాడు. జీసస్ ఈజ్ రెయినింగ్, యేసు పరిపాలిస్తున్నాడు. జీసస్ విల్ రిటర్న్, యేసు తిరిగి రాబోతున్నాడు. మనం ఆయనలో ఉన్నామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. నా ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు ఇంకా రక్షించబడకపోతే నీవు చాలా ఘోరమైనటువంటి ప్రమాద స్థితిలో నీవు పెట్టుకున్నావు, నీ నిత్యత్వాన్ని పెట్టుకున్నావు. నీవు ఒకవేళ మరణిస్తే, నీవు నిత్యనాశనానికి వెళ్ళిపోతే, ఆ తర్వాత నిన్ను రక్షించేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు, రక్షించజాలరు. కానీ నీవిప్పుడే, నీకు శ్వాస ఉన్నప్పుడే, నీకు మనసు ఆలోచించ శక్తితో ఉన్నప్పుడే, నీ హృదయం ఇంకా తీర్మానాల్లో నీకు నచ్చినవే కాదు, నీకు నచ్చని తీర్మానాలు చేయడానికి కూడా నీకు అందుబాటులో ఉన్నప్పుడే నీవు తీర్మానించుకుంటే మంచిది. ఆయన పిలుస్తున్నాడు, ఇదిగో రండి, చూడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు.
సో యేసు ప్రభు చెప్పినట్టు జరిగింది అంటే ఆయన చెప్పినట్టు ప్రతిదీ జరుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువారు రక్షించబడతారు, పరలోక సంబంధులు అవుతారు, జీవ పునరుద్ధానంలో నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆయన్ని విశ్వసించని వారు మరణ పునరుద్ధానానికి వెళ్తారు, వారు నిత్య అగ్నిగంధకాలతో మండే గుండంలో త్రోయబడతారు. అంతా జరుగుతుంది. కనుక ఇప్పుడే రక్షించబడ్డం. క్రీస్తు యేసు సిలువలో నా పాపమును మోసాడు, ఆయన దేహము చీల్చబడింది, రక్తము చిందించబడింది, ప్రాణము ఆయన విడిచాడు, 3వ దినమున సమాధిలో ఉంచబడిన తర్వాత తిరిగి లేచాడు. సో నేను యేసుని నమ్ముకుంటాను. యేసుతో ఈ దినం ఈ క్షణమే ఐ విల్ హ్యావ్ అ లివింగ్ రిలేషన్షిప్ విత్ మై లివింగ్ రిజన్ రిడీమర్. తిరిగి లేచిన నా విమోచకుడితో సజీవ సంబంధాన్ని ఈ రోజు నుండే పెట్టుకుంటాను. అట్లా నీవు పెట్టుకుని వర్ధిల్లు, దీవించబడు. అండ్ ఎవరైతే రక్షించబడ్డారో అలాంటి వారు మరి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఆనందం వారి హృదయంలో ఉందో లేదో, హుషారు ఉందో లేదో, ఉత్సాహం ఉందో లేదో. సో మనము తిరిగి లేచిన ఆయన యొక్క శిష్యులము, ఆయన ద్వారా నింపబడినటువంటి వారము, పంపబడిన వారము అన్నప్పుడు ఇతరులు గమనిస్తారు. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మను అనేక సమయాల్లో అనేక విషయాల్లో నీకు వ్యతిరేకంగా మేము ఎరుగని రీతిలో బ్రతికాము గనుక కనికరంతో క్షమించండి, కృప చూపండి. నీ వాక్యమును మా హృదయంలో పెట్టి మండింపజేసి ఆత్మ ద్వారా మమ్మను ఉత్తేజింపజేసి ఆ మొదటి శిష్యులు పెంతెకోస్తు దినము తర్వాత ఎట్లా ఉన్నారో అట్లా మమ్మల్ని తయారు చేయండి. వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. మేము భూలోకం అంతటిని కాకపోయినా మేము మా యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ విషయాల్లో అందరికీ సువార్త ప్రకటించేటట్టు, నిన్ను వారికి ప్రకటించేటట్టు మాకు సహాయం చేయండి. నీతో మేము ఏకమై నీ యొక్క సామర్థ్యము, పునరుద్ధాన బలంతో బ్రతుకుటకు, ఇతరులకు ఆ పునరుద్ధానుడు అయిన నిన్ను ప్రకటించుటకు మాకు కృప దయచేయండి. అండ్ ఈ సందేశం ఇక్కడ విన్నవారు, తర్వాత వినబోయేవారు రక్షణ పొందుటకు సహాయం చేయమని, ఈ దినాన్ని మేము నీ యందు హర్షించినట్లు, ఆనందించినట్లు, ఉత్సాహంతో నిన్ను గణపరిచినట్లు మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.